So, very good evening to all. Any doubts, previous classes? Any doubts, previous classes? Any doubts? Madhu, any doubts? సార్ మనం కామన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ కాన్ఫిగరేషన్ చూడలేదు Hmm? సార్ Not సరిగ్గా కామన్ హలో 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 సార్ చెప్పండి వినపడుతుంది. కామన్ డివిజన్ ని కామన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ని మనం కాన్ఫిగరేషన్ చేయలేదు అనుకుంటా కామన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ కామన్ డివిజన్ కన్ఫిగరేషన్ మనం చేయలేదంటారా? సార్ సార్ Hmm? ఐ థింక్ వి డిస్కస్డ్ ఇన్ బ్లూ ప్రింట్ సార్ బట్ ఇన్ కాన్ఫిగరేషన్ Configured. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ ఓకే సార్ ఎనీ డౌట్స్? మహా మేడం, ఎనీ డౌట్స్? మౌనిక మేడం? No, sir. No, sir. కళ్యాణ్, ఎనీ డౌట్స్? No, sir. ఓకే, ఫైన్. ఒకసారి ఆయన అడిగిన డౌట్ ని సర్వర్ ఓపెన్ చేస్తాను కదండి, అలా ఒకసారి చూద్దాం. So SPRO system. So IMG. So the first open to the transport request number sheet here. Transport request number sheet. So fine. The item proposal in this case here. So billing and keep on that. Now there's a sales and distribution module here. The sales and distribution module and the master data here in this place, business partners and the customers and the customer hierarchies here in this place, customer hierarchies. So ఇదంతా మనం చేసాం. కస్టమర్ మీకు ఇన్ఫర్మేషన్ హియర్ కామన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ కామన్ డివిజన్స్. ఇక్కడ మన సేల్స్ ఆర్గనైజేషన్ ఏంటో ఒకసారి చెప్తారు నాకు. ఎస్ SSN. ఎస్ఎస్ఎన్ అంటే మై సేల్స్ ఆర్గనైజేషన్. Yes, sir. ఉన్నారండి. ఇక్కడ చూడండి, కామన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఇక్కడ కామన్ ఆటోమేటిక్లీ కన్ఫిగర్ అయింది, మనం చేయట్లేదు. మధు ఓకే ఓకే సార్, అందుకే నేను చెప్పలేదు. ఓకే సార్ కామన్ ఆటోమేటిక్లీ డిఫాల్ట్ గా వచ్చేస్తుంది. ఓకే సార్ సో ఫైన్. నౌ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు నేను చేయబోయే కన్ఫిగరేషన్ అండ్ కేర్ఫుల్ గా చూడండి అందరూ కూడా. సో పార్ట్నర్ డిటర్మినేషన్ ప్రొసీజర్. పార్ట్నర్ డిటర్మినేషన్ ప్రొసీజర్ 4 పారామీటర్స్ లో ఉంటుంది. సోల్ టు పార్టీ, షిప్ టు పార్టీ, బిల్ టు పార్టీ, పేయర్. సో నౌ ద మాస్టర్ డేటా అండ్ మాస్టర్ డేటా, బిజినెస్ పార్ట్నర్స్, కస్టమర్స్, హియర్ సెట్ పార్ట్నర్ డిటర్మినేషన్ ప్రొసీజర్. ఫైన్. ఈ స్క్రీన్ వస్తుందండి. ఇక్కడ సెట్ టు పార్ట్నర్ డిటర్మినేషన్ కస్టమర్ మాస్టర్. ఇది ప్రాపర్ గా చేసుకోకపోతే మనకి when you create the enquiry partner determination procedure తీసుకోదండి కస్టమర్ మాస్టర్ డేటా. ఇది మేజర్ సపోర్టింగ్ లో ఇది ఒక ఎర్రర్ వస్తూ ఉంటది జనరల్ గా. ఇది సెలెక్ట్ చేసుకుని డబుల్ క్లిక్ చేస్తున్నానండి, ఈ స్క్రీన్ వస్తుంది. ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ వన్ సోల్ టు పార్టీ స్టాండర్డ్, సోల్ టు పార్టీ. దీన్ని సెలెక్ట్ చేసుకుని మనం సోల్ టు పార్టీ సెలెక్ట్ చేసుకుని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూడండి, ఇక్కడ పార్ట్నర్ డిటర్మినేషన్ ప్రొసీజర్ డబుల్ క్లిక్ చేస్తున్నానండి. ఇంకా చూడండి, ఇక్కడ సోల్ టు పార్టీ, బిల్ టు పార్టీ, పేయర్, షిప్ టు పార్టీ 4 ఉండాలి, స్టాండర్డ్ ఉంటాయండి. మనం ఏం చేయట్లేదు, బ్యాక్ వస్తున్నానండి. మళ్ళీ గో బ్యాక్ హియర్. సోల్ టు పార్టీని సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ థర్డ్ ఉంటుంది పార్ట్నర్ డిటర్మినేషన్ ప్రొసీజర్
అసైన్మెంట్ కస్టమర్స్. ఇక్కడ మనది ఏమున్నాయండి, మన లోకల్ అండ్ ఫారెన్ ఏంటి సార్, మనది సోనీ కదా, ఎస్ సిరీస్ కదా, మన ఏంటి సార్ దీనికి, దీనికి XV VX ఎస్వి అండి. XV VX ఒకసారి చూద్దాం, ఎక్స్వి చూడండి. ఓకే, ఎక్స్వి అండ్ నెక్స్ట్ వన్ ఏంటి సార్, విఎక్స్. బిఎక్స్. ఫైన్, బిఎక్స్. సో ఇక్కడ ఎక్స్వి విఎక్స్ దగ్గర సోల్ టు పార్టీ ఇవ్వాలి, సోల్ టు పార్టీ. నెక్స్ట్ బిఎక్స్ దగ్గర సోల్ టు పార్టీ ఇచ్చి ఎంటర్ చేసుకుని సేవ్ చేయాలి. దీన్నే సెట్ పార్ట్నర్ డిటర్మినేషన్ ప్రొసీజర్ ఫంక్షన్స్ అంటారు. సెట్ పార్ట్నర్ డిటర్మినేషన్ ప్రొసీజర్ ఫంక్షన్స్ అంటారండి. ఫంక్షన్స్ సేవ్ చేస్తున్నానండి. సేవ్ ద కంట్రోల్ సి హియర్, కంట్రోల్ బి హియర్. The implementation transport request number sheet here, and okay, done. This is the first point. So go back here in this place. Now again sold to party, last but point and last but two. ఇక్కడ థర్డ్ వన్, ఇక్కడ చూడండి సెకండ్ వన్ అండ్ లాస్ట్ బట్ వన్. దీనికి చూడండి, ఇది సెలెక్ట్ చేసుకుని డబుల్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఈ స్క్రీన్ వస్తుంది. ఇక్కడ సోల్ టు పార్టీ అని దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సోల్ టు పార్టీ, ఇక్కడ సోల్ టు పార్టీలో మీ అకౌంట్ గ్రూప్స్ రెండు ఇవ్వాలండి. అదే మీ అకౌంట్ గ్రూప్స్ ఏంటండి, లోకల్ ఫారెన్ బిఎక్స్ ఎక్స్వి అండి, బిఎక్స్ ఎక్స్వి ఎక్స్వి ఇచ్చి ఎంటర్ చేసుకుని సేవ్ చేసుకోవాలి. సేవ్ డేటా సేవ్. ఇలా ఫస్ట్ స్టెప్ సోల్ టు పార్టీ హూ ప్లేస్ ద ఆర్డర్. దెన్ నెక్స్ట్ వన్ ఇక్కడ మనం డైరెక్ట్ గా ఓవర్ రైట్ చేస్తామా, న్యూ ఎంట్రీస్ కి వెళ్తామా సార్? న్యూ ఎంట్రీస్ కదండి, ఎక్కడండి, ఇప్పుడు మనం లాస్ట్ బట్ వన్ చేసాం కదా, అకౌంట్ గ్రూప్స్ ఫంక్షన్ అసైన్మెంట్స్. అది న్యూ ఎంట్రీస్ కి వెళ్ళి ఏం చేయండి, ఓకే, డైరెక్ట్ అక్కడ ఉంటాయి, మనకి వస్తాయి. సోల్ టు పార్టీ ఇవ్వాలి అంతే. పార్ట్నర్ మన అకౌంట్ గ్రూప్స్ కి సోల్ టు పార్టీ ఇచ్చి సేవ్ చేయాలి. అలాగే మళ్ళీ సోల్ టు పార్టీకి అకౌంట్ గ్రూప్స్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. 2 steps అండి. పార్ట్నర్ డిటర్మినేషన్ ప్రొసీజర్ లో నౌ షిఫ్ట్ టు పార్టీ. ఇక్కడ చూడండి, షిఫ్ట్ టు పార్టీ ఇందాక మీరు అడిగారు కదా, అలాగే ఇక్కడ ఫస్ట్ సోల్ టు పార్టీని కూడా ఇలాగ చెక్ చేసుకుంటే ఇక్కడ షిఫ్ట్ టు పార్టీ సెలెక్ట్ చేసుకుని షిఫ్ట్ టు పార్టీని సెలెక్ట్ చేసుకుని, సో ఇక్కడ ఫస్ట్ దిస్ ఇస్ వన్ సెలెక్ట్, గోయింగ్ టు సెలెక్ట్ హియర్. ఇక్కడ ఎక్స్వి విఎక్స్ మళ్ళీ ఎస్హెచ్ ఇచ్చుకోవాలి. షిఫ్ట్ టు పార్టీ ఎస్హెచ్ ఇచ్చుకోవాలి. మళ్ళీ సోల్ టు పార్టీని తీసేసి ఎస్హెచ్ ఇచ్చుకోవాలి. డేటాబేస్ లో సేవ్ అవుతుందండి. బ్యాక్ వస్తున్నాను, అదే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ లో సేవ్ అయిపోతుంది. బ్యాక్ వస్తున్నాను, మళ్ళీ ఎస్హెచ్ ని సెలెక్ట్ చేసుకుని అకౌంట్ గ్రూప్స్ అసైన్మెంట్ డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇప్పుడు ఎస్హెచ్ ని సెలెక్ట్ చేసుకుని మళ్ళీ ఇక్కడ ఫైండ్ లో ఇక్కడ మీకు విఎక్స్ ఎక్స్వి ఇవ్వాలి. విఎక్స్ ఎక్స్వి సో ఎంటర్ చేస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. డేటా వాజ్ సేవ్. దిస్ ఈస్ ద సెకండ్ పాయింట్. సోల్ టు పార్టీ, షిఫ్ట్ టు పార్టీ, దెన్ బిల్ టు పార్టీ, బిల్ టు పార్టీ ఎంటర్ చేస్తాను. ఇది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఈ థర్డ్ బటన్, ఇది సెకండ్ బటన్ డబుల్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్వి విఎక్స్ ఉంది కదండి, ఇక్కడ ఎస్హెచ్ ప్లేస్ లో బిల్ టు పార్టీ, జాబ్ చేసుకోవాలి మీరు. ఇది లేకపోతే ఎర్రర్ వస్తుందండి. సెలెక్ట్ చేస్తున్నాను, సేవ్ చేయాలి. సో గో బ్యాక్ హియర్, బిల్ టు పార్టీని సెలెక్ట్ చేసుకుని అగైన్ మళ్ళీ లాస్ట్ బట్ వన్ పాయింట్ డబుల్ క్లిక్ చేసుకుని ఇక్కడ పొజిషన్ లోకి వెళ్ళి బిల్ టు పార్టీని సెలెక్ట్ చేసుకుని చూజ్ చేసుకోవాలి. ఇక్కడ 001 ప్లేస్ లో ఏదైనా మార్చుకోవచ్చు. బిల్ టు పార్టీ ఎక్స్వి మీది ఇవ్వాలి, అది ఎక్స్వి విఎక్స్ ఎంటర్ చేస్తున్నాను, సేవ్ చేస్తున్నానండి. సో ఇక్కడ మీరు ఏదైనా చేంజ్ చేసుకుని మీది ఇచ్చుకోవాలి, గుర్తుంచుకోండి. సో బ్యాక్ హియర్, సోల్ టు పార్టీ, షిఫ్ట్ టు పార్టీ, బిల్ టు పార్టీ, లాస్ట్ వన్ పేయర్, PY, who pay the bill.
సో దట్ ఈస్ కాల్ బ్యాంక్స్ పే చేస్తాయి. సెలెక్ట్ చేసుకుని సో సెకండ్ బటన్ డబుల్ క్లిక్ చేయాలి. సో విఎక్స్ఎక్స్వి కి పేరు ఇవ్వాలి. ఇక్కడ పివై అండ్ పివై ఇవ్వాలి. ఎంటర్ చేస్తున్నానండి. సేవ్ చేసుకోవాలి. దెన్ గో బ్యాక్ హియర్. నౌ ద పేర్ సెలెక్టెడ్. పేర్ ద సెలెక్ట్ హియర్. నౌ లాస్ట్ బట్ 2 డబుల్ క్లిక్ చేసుకుని పొజిషన్ లోకి వెళ్ళి పేర్ అని దాన్ని సెలెక్ట్ చేసుకుని అండ్ ఇక్కడ 1 ప్లేస్ లోనే కదా ఏదైనా ఇచ్చుకోవచ్చు. విఎక్స్ఎక్స్వి ఇచ్చుకోవాలి. ఎక్స్వి ఇచ్చుకుని ఎంటర్ చేయాలి. సేవ్ చేస్తున్నానండి. సేవ్ చేస్తున్నాను. డేటా వాజ్ సేవ్. ఫైన్. గో బ్యాక్ హియర్. ఇప్పుడు సోల్ టు పార్టీతో చేసాం, షిప్ టు పార్టీతో చేసాం, బిల్ టు పార్టీతో చేసాం, పేరుతో చేసాం. అల్టిమేట్లీ 5th పాయింట్ ఇస్ మళ్ళీ సోల్ టు పార్టీలో ఉంచేసుకోవాలి. సోల్ టు పార్టీలోకి మనం ఉంచుకుని సేమ్ ఎస్పీలో మళ్ళీ సోల్ టు పార్టీని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ పార్ట్నర్ ఫంక్షన్స్ లో విఎక్స్ఎక్స్వి అనేది ఎస్పీ ఇచ్చేసుకుని ఉంచుకోవాలి. ఎస్పీఏ ఇవ్వాలి ఫైనల్ గా. 5th స్టెప్ అంటే ఇది. ఎందుకంటే మై కస్టమర్ ఈజ్ ఆల్వేస్ సోల్డ్ టు పార్టీ. హూ ప్లేస్ ద ఆర్డర్, ఎవరికి ఇస్తున్నాం. సేవ్. ఇలా పార్ట్నర్ డిటర్మినేషన్ ప్రొసీజర్ సెట్ చేసుకోవాలి. వన్ థింగ్, ఇప్పుడు మీరు కన్ఫిగరేషన్ చేస్తారు. ఇది ప్రాక్టీస్ సర్వర్స్, నెంబర్ ఆఫ్ పీపుల్ మార్చేస్తూ ఉంటారు. టెస్టింగ్ చేసుకున్నప్పుడు ఇది చెక్ చేసుకోవాలి. కానీ రియల్ టైంలో చెక్ చేసుకున్న అవసరం లేదు. ఎందుకంటే ఇద్దరు ఎస్డి కన్సల్టెంట్స్ ఉన్నా ఒకళ్ళే కన్ఫిగరేషన్ చేస్తారు అక్కడ. సో ఇక్కడ అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ ప్రాక్టీస్ చేసి సోల్ టు పార్టీలో ఇక్కడ ఏదైనా రిమూవ్ చేసి వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. సో అందుకు కంపల్సరీ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోలేదా కస్టమర్ మాస్టర్ క్రియేట్ కాదు. దిస్ ఈస్ కాల్డ్ పార్ట్నర్ డిటర్మినేషన్ ప్రొసీజర్ కస్టమైజేషన్ పార్ట్ అండి. అర్థమైందండి అందరికి? సరే, అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది. సో జాగ్రత్తగా చేసుకోవాలి. దిస్ ఈస్ పార్ట్నర్. అల్టిమేట్లీ దిస్ ఈస్ ద టోటల్ functionality of master data business process. Total functionality of master data business process. సో ఇదండి మనకిప్పుడు రియల్ టైం ప్రాజెక్ట్ లో నార్మల్ గా క్లయింట్ డైలీ హ్యాండిల్ చేస్తూ ఉంటాం, రిక్వైర్మెంట్స్ చేసుకుంటూ ఉంటాం, ఎంఓఎం ప్రిపేర్ చేస్తూ ఉంటాం, బిజినెస్ బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేస్తూ ఉంటాం. బిజినెస్ బ్లూ ప్రింట్ ని 5th మంత్ మిడ్ లోను, 5th మంత్ ఫస్ట్ వీక్ లోను, 4th మంత్ ఎండ్ లోను, 5th మంత్ ఫస్ట్ వీక్ లోను బిజినెస్ బ్లూ ప్రింట్ క్లయింట్ కి ఫార్వర్డ్ చేస్తాం. బిజినెస్ బ్లూ ప్రింట్ డైలీ ప్రిపేర్ చేస్తున్నప్పుడు మీరు రీచెక్ చేసుకుంటూ ఉండాలి. ఏదో టైం ఫ్రీ ఉంటుంది. ప్రీవియస్ ప్రిపేర్ చేసిన బ్లూ ప్రింట్ 1 by 1 చెక్ చేసుకుంటాం. ఎందుకంటే క్లయింట్ కి ఫార్వర్డ్ చేసాక బిజినెస్ బ్లూ ప్రింట్ 80% రిజెక్టెడ్ తో ఉండకూడదు. మేబీ 10-20% రిజెక్షన్ ఉండాలి. రిజెక్షన్ అంటే చేంజెస్ చేయమంటాడు. మనం ప్రిపేర్ చేసిన క్లయింట్ కి యాక్సెప్ట్ చేయకపోవచ్చు. సో సమ్ చేంజెస్ అడుగుతాడు, మోడిఫికేషన్స్ అడుగుతాడు, మళ్ళీ మార్చాలి. మళ్ళీ ఫార్వర్డ్ చేశాక మళ్ళీ కొన్ని చేంజెస్ అడుగుతాడు. అలా బిజినెస్ బ్లూ ప్రింట్ 1 or 2 times రిటర్న్ అవుతా ఉంటుంది. అలా కాకుండా బిజినెస్ బ్లూ ప్రింట్ లో ఒక 20% కరెక్ట్ అయ్యి 80% రాంగ్ ఉందనుకోండి, క్లయింట్ యాక్సెప్ట్ చేయడు. ఎప్పుడైతే బిజినెస్ బ్లూ ప్రింట్ సైన్ అప్ కాలేదో ప్రాజెక్ట్ మూవ్ కాదండి, హోల్డ్ అయిపోద్ది ప్రాజెక్ట్ అండి. చాలా ప్రాజెక్టులు 2006 నుంచి 2012-15 వరకు బిజినెస్ బ్లూ ప్రింట్స్ సైన్ అప్ కాలేదని చాలా ప్రాజెక్టులు సైన్ అప్ కాలేదు. ఒక ప్రాజెక్ట్ ప్లాన్ వచ్చి అప్ టు బిజినెస్ బ్లూ ప్రింట్ సైన్ అప్ 6 months అంటే 8 months వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి ప్రాజెక్ట్స్. సాధారణంగా నోవేడేస్ అయితే ఎక్స్టెండబుల్ లేదు ప్రాజెక్ట్స్. ఒకప్పుడైతే 1 year ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ కి 1.5 year వెళ్ళిపోయిందండి. 2004 నుంచి 2010 వరకు అలా జరిగినాయి. 2012 నుంచి చాలా కంట్రోల్ చేస్తారండి. ప్రాజెక్ట్ మేనేజర్ వెరీ ఎక్స్పీరియన్స్ పర్సన్ మెన్షన్ చేస్తారు. 1 year లో ఎగ్జిక్యూట్ చేయాలంటారు మేనేజ్మెంట్. డెఫినెట్లీ ప్రాజెక్ట్ మేనేజర్ డెడ్ లైన్స్ అయ్యి అతని జాబ్ కే ప్రాబ్లం అవుతుంది. 1 year లో ఎగ్జిక్యూట్ చేసి చూపెడతాడు. అందుకే లాస్ట్ 3 months చాలా ప్రెజర్ ఉంటుంది మీకు అందరికీ కూడా. ప్రాజెక్ట్ మేనేజర్ ఎవ్రీ వీక్ లో 2 times మీటింగ్స్ ఉంటాయి. పెర్ఫార్మెన్స్ రివ్యూ చెక్ ఉంటుంది. కంపల్సరీ ప్రెజర్ చేస్తాడు, కంప్లీట్ చేయమని, లేట్ నైట్ కూర్చొని చేయమంటాడు. ఎందుకంటే 1 year ఎగ్జిక్యూట్ చేయాలి. 1 year దాకా 2 months ఎక్స్టెండబుల్. క్లయింట్ బిల్ పే చేయడు. బిల్ అంతే అగ్రిమెంట్ 1 year పే చేస్తాను అంటాడు. నాకు 1 year లో ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. సో 2 months ఎక్స్టెండ్ అయిందనుకో, యూఎస్ క్లయింట్స్ లో 2 months ఎక్స్టెండబుల్ అంటే 2 CR 3 CR లాస్ అండి. ఎందుకంటే 15 మంది 20 మంది కన్సల్టెంట్లకి US dollars పేమెంట్స్ చేయాలంటే
మెయింటెనెన్స్ ఉంటుంది, అన్ని కలిపి 2-3 కోట్లు లాస్ ఉంటుందండి. ఇండియన్ మార్కెట్లో అయితే 2 crores లాస్ ఉంటుంది. అందుకే నవ్ డేస్ ప్రాజెక్ట్స్ 1 year అంటే 1 year 10 months 10 months సాధారణంగా ఇంప్లిమెంటేషన్ 1 year పడుతుంది, రోల్ ఓవర్ 6 months పడుతుంది. అందుకే బ్లూ ప్రింట్ ని కూడా ఒకసారి మీరు ప్రిపేర్ చేసుకోవాలండి. బ్లూ ప్రింట్ ని మనం లైట్ గా తీసుకోకూడదు. బ్లూ ప్రింట్ సైన్ అప్ కాక ఎన్నో ప్రాజెక్టులు హోల్డ్ అయిపోయిన ప్రాజెక్టులు ఉన్నాయండి. ఎయిదర్ 2 modules, ఒక 7-8 modules ఉన్నాయి. ఒక 2 modules బ్లూ ప్రింట్ సైన్ అప్ కాకపోయినా థర్డ్ స్టేజ్ లో ఎవరు ముట్టుకోనకు ఉండదండి. ఎందుకంటే మెయిన్ మాడ్యూల్ ఎఫ్ఐ సైన్ అప్ అవ్వాలి. ఎందుకంటే ఎఫ్ఐ వాళ్ళే ఫస్ట్ కన్ఫిగరేషన్ చేస్తారు. రియల్ టైం ప్రాజెక్ట్ లో కూడా ఫస్ట్ డే ఆర్ 2 days ఎఫ్ఐ వాళ్ళు కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా, క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఇవన్నీ క్రియేట్ చేసిన ఎంఎంఓ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే కంపెనీ కోడ్ ని ప్లాంట్ కి అసైన్ చేయాలి. సో తర్వాత మీరు స్టార్ట్ చేస్తారు, తర్వాత పీపీ వాళ్ళు పిఎం వాళ్ళు స్టార్ట్ చేస్తారు, తర్వాత డబ్ల్యూఎం వాళ్ళు స్టార్ట్ చేస్తారు, తర్వాత హెచ్ఆర్ యాజ్ యూజువల్ చేసుకుంటుంది మేనేజ్మెంట్ మాడ్యూల్. సో లింక్ ఉంటుంది, ఇంటర్ లింక్. అందుకేంటంటే రియల్ టైం ప్రాజెక్ట్ లో కంపల్సరీ బ్లూ ప్రింట్ అనేది కీ ఏరియా. బ్లూ ప్రింట్ సైన్ అప్ కాక చాలా ప్రాజెక్టులు ఆగిపోయినాయి. క్లయింట్ సైన్ చేయడు, దే ఆర్ నాట్ హ్యాపీ ఆన్ దట్, దే ఆర్ నాట్ సైన్. అందుకే బ్లూ ప్రింట్ ఈజ్ ఛాలెంజింగ్, యూఐటి ఈజ్ ఛాలెంజింగ్ రియల్ టైమ్ ఇంప్లిమెంటేషన్ రోల్అవుట్స్ ప్రాజెక్ట్ లో. సో ఇది రియల్ టైమ్ లో మనం ప్రాజెక్ట్ ని ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటనేది. నౌ ద నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ కంటెంట్, ద వర్క్ షాప్ ఈజ్ ఓపెన్. బేసిక్ ఫంక్షనాలిటీ, బేసిక్ ఫంక్షనాలిటీ దాన్ని బేసిక్ ఫంక్షన్స్ అంటారండి. దిస్ ఈస్ ద హార్ట్ అండి. ప్రాజెక్ట్ లో ప్రతిదీ హార్ట్. బట్ దీంతోనే కస్టమర్ మన ప్రొడక్ట్ ని కొనడానికి రెడీ అవుతూ ఉంటాడు. అదే బేసిక్ ఫంక్షనాలిటీ. ప్రొడక్ట్ ని కొనడానికి వచ్చాడు, బిగ్ మాల్స్ కి వచ్చాడు, నెక్సస్ కి వచ్చాడు, ఇనార్బిట్ కి వచ్చాడు, ఏఎంబి మాల్ కి వెళ్ళాడు ఒక నెస్టిల్ ప్రొడక్ట్ కొనడానికి, లేకపోతే సోనీ టీవీ కొనడానికి, యాపిల్ ఫోన్ కొనడానికి. అక్కడ పక్కనే మాల్లో పక్కనే 5-6 ప్రొడక్ట్లు ఉంటాయి. కస్టమర్ మీ ప్రొడక్ట్ ని కొనడానికి అట్రాక్ట్ అయ్యి వెళ్తాడు, కానీ పక్క ప్రోడక్ట్ చూసినట్టు ప్రైస్ చాలా వేరియన్స్ ఉండి థింక్ చేస్తారు కస్టమర్. సో అదే బేసిక్ ఫంక్షనాలిటీ. ఈ బేసిక్ ఫంక్షనాలిటీలో దిస్ ఇస్ ద మేజర్ పార్ట్. ఫస్ట్ వన్ ప్రైసింగ్ అండి. బేసిక్ ఫంక్షన్స్ అంటారు దీన్ని. బేసిక్ ఫంక్షన్స్. ద బేసిక్ ఫంక్షన్స్ లో ప్రైసింగ్ అండి. ప్రైసింగ్ అంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రైస్ అండ్ కాస్ట్. ఒక వస్తువు ప్రైస్ ఎంత, కాస్ట్ ఎంత, క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రైస్ అండ్ కాస్ట్. When you talk about the customer point of view, the pricing procedure is useful for the taxes, discounts, surcharges, bonus. These are all called pricing procedure. So మనకి SAP లో ఒక ప్రైసింగ్ ప్రొసీజర్ నే ప్రొవైడ్ చేశారు. ప్రైసింగ్ ప్రొసీజర్ లో మెయిన్ పాయింట్స్ వచ్చి కండిషన్ టైప్ అండి. కండిషన్ టైప్ తర్వాత కండిషన్ టేబుల్ తర్వాత యాక్సెస్ సీక్వెన్స్ అండ్ తర్వాత ఫీల్డ్ క్యాటలాగ్. దీస్ ఆర్ ఆల్ మెయిన్ టైప్స్ అండి. ప్రైసింగ్ ప్రొసీజర్ అంటే ఏంటంటే ఒక వస్తువు క్యాలిక్యులేట్ చేయాలి, ఒక యాక్టివిటీ రన్ కావాలి. ప్రైస్ అనేది SAP లో స్టాండర్డ్ ప్రైసింగ్ ప్రొసీజర్స్ ప్రొవైడ్ చేశారండి. స్టాండర్డ్ ప్రైసింగ్ ప్రొసీజర్ PR40, దట్ ఈస్ కాల్డ్ ప్రైసింగ్ ప్రొసీజర్. ఆ ప్రైసింగ్ ప్రొసీజర్ అంతా కూడా డిఫరెంట్ కండిషన్ టైప్స్ తో రన్ అవుతుంది. PR00 ప్రైస్, PR P1 ప్రైస్ సీక్వెన్స్. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ప్రైసింగ్ ప్రొసీజర్. తర్వాత సర్చార్జెస్, క్యాష్ డిస్కౌంట్, బోనస్ ఇవన్నీ కూడా కండిషన్ టైప్స్ లోకి వస్తాయండి. ప్రతి వస్తువు రన్ కావాలంటే, ప్రతి ప్రొడక్ట్ రన్ కావాలంటే డిఫరెంట్ కండిషన్ టైప్స్ తో రన్ అవుతా ఉంటుంది. ఆ కండిషన్ టైప్ వచ్చి డిపెండ్స్ ఆన్ ద కండిషన్ టేబుల్. ప్రతి యాక్టివిటీ ఒక కండిషన్ టైప్ తో టేబుల్ తో రన్ అవుతుంది. ప్రతి టేబుల్ అండర్ లో యాక్సెస్ సీక్వెన్స్ ఉంటుంది, సీక్వెన్స్ ప్రొసీజర్. ప్రతి కండిషన్ టైప్ కి
ఒక ప్రైస్ యాక్సెస్ సీక్వెన్స్ PR00 PR01 అంటే ప్రైస్ ఎలిమెంట్స్ అంటారు. అలా ఎస్ఏపిలో స్టాండర్డ్ డిఫాల్ట్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఫీల్డ్ క్యాటలాగ్ అంటారు. ప్రతి టేబుల్ కి ఫీల్డ్స్ ఉంటాయి. KNA1 పున్నార్ కస్టమర్ నెంబర్, BKFF accounting document, MARA material master, these are all called fields. Like that, pricing procedure లో కూడా different kind of fields ఉంటాయి based on the tables. నార్మల్ గా 14 స్టెప్స్ ఉన్నాయని చెప్తా ఉంటారు ప్రైసింగ్ ప్రొసీజర్. దిస్ ఇస్ ద మేజర్ పాయింట్స్ అండి. SAP లో ప్రైసింగ్ లో దిస్ ఇస్ ద మేజర్ పాయింట్స్. సపోజ్ మెయిన్ ప్రైసింగ్ ప్రొసీజర్ హియర్, హియర్ PR40 అండి, PR40. అలాగే కండిషన్ టైప్ ఈజ్ మెయిన్, దీంతోనే మొత్తం రన్ అవుతా ఉంటది ప్రాజెక్ట్ అంతా. కండిషన్ టైప్ ఈజ్ PRW. సో ఇలా దేనికి ఉపయోగపడుతుంది ప్రైసింగ్ ప్రొసీజర్ డిపెండ్స్ ఆన్ కండిషన్ టైప్, డిపెండ్స్ ఆన్ కండిషన్ టైప్. కండిషన్ టైప్స్ అంటే ఏంటి? కండిషన్ టైప్స్ ఈజ్ surcharges, discount, bonus, taxes calculations. These are all example of taxes calculation. These are all called condition types. సో ఇది ప్రైసింగ్ ప్రొసీజర్ లో ఇనిషియేటివ్ ప్రైమరీ థింగ్ అండి. సో నేను షార్ట్ కట్ లో చెప్పేసాను డైరెక్ట్. దీనికి వెనకాల 2 pages డాక్యుమెంట్ ఉందండి. ఈ రోజు ఇస్తాను నేను, అది కాపీ చేస్తాను, అది చదవాలి మీరు కంపల్సరీ. అది ఇంటర్వ్యూలో ఈ కంటెంట్ దగ్గర ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుందండి ఇంటర్వ్యూ. కండిషన్ టైప్స్ అంటే ఏంటి, ప్రైసింగ్ సీక్వెన్స్ అంటే ఏంటి, కండిషన్ టేబుల్ అంటే ఏంటి, ఫీల్డ్ క్యాటలాగ్ అంటే ఏంటి, యాక్సెస్ సీక్వెన్స్ అంటే ఏంటి, మొత్తం థియరిటికల్ గా ఒక చిన్న డాక్యుమెంట్ ఉందండి. నేను కాపీ చేస్తాను అన్నప్పుడు మీరు చదవాలి అది వీకెండ్స్ లో. సో ఫైన్, దీనికోసం మనం బేసికల్లీ ఒక ప్రైసింగ్ ప్రొసీజర్ ని మనం ఒక దాన్ని క్రియేట్ చేసుకోవాలి. దానికోసం దీన్నే డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ ఒక దాన్ని క్రియేట్ చేసుకోవాలి. డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్. సో సోనీ కదండి, నేను SY అని తీసుకున్నాను. SY సోనీ డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్. సోనీ డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్. Document pricing procedure. Every SAP cycle run to the different kind of document types. మన document types ఏంటంటే SAP ఒకసారి చెప్తారు నాకు. సేల్స్ డాక్యుమెంట్ టైప్స్ ఏంటండి మేడం? మౌనిక మేడం, శ్రీనివాస్, మధు, మహా మేడం. Yes, sir. డాక్యుమెంట్ టైప్స్ ఏంటంటే సేల్స్ డాక్యుమెంట్ టైప్స్. INQT Sorry, sir. Inquiry, quotation, standard order. That is called document types. Document pricing procedure is assigned to the sales document type. Document pricing procedure is sales document. When you create to the inquiry, system will ask document pricing procedure. మనకి సేల్స్ డాక్యుమెంట్ లో వస్తుంది హెడర్ లెవెల్ లో INQT ఈ డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ ఇవ్వాలని SY క్రియేట్ చేసింది. తర్వాత కస్టమర్ ప్రైసింగ్ ప్రొసీజర్ when you create to the customer master, we are going to give here customer pricing procedure. నేను మరి T తీసుకుంటానండి, ఎందుకంటే సోనీ కదండి, Y తీసుకుంటాను. సోనీ కస్టమర్ ప్రైసింగ్ ప్రొసీజర్ కంపల్సరీ. ఇది కస్టమర్ మాస్టర్ ఇవ్వాలి. ఇది ఇవ్వలేదు అనుకోండి, మనకి మేజర్ సపోర్ట్ లో వచ్చే ఎర్రర్ ఏం తెలుస్తుంది, ప్రైసింగ్ ప్రొసీజర్ కుడ్ నాట్ బి డిటర్మైన్డ్. అలాగే సేల్స్ డాక్యుమెంట్ టైప్ కి మనం టెస్టింగ్ చేసుకున్నప్పుడు ఇవన్నీ చెక్ చేసుకోవాలండి, ఎందుకంటే ప్రాక్టీస్ సర్వర్ కదా. ఇప్పుడు నాది ఇస్తాను, నేను చేసినప్పుడు 1 hour తర్వాత వేరే వాళ్ళు చేయొచ్చు, 1 hour తర్వాత మధు చేయొచ్చు, 1 hour తర్వాత మహా మేడం చేయొచ్చు.
మీరు అసైన్ చేసుకుంటారు, కానీ టెస్టింగ్ చేసుకున్నప్పుడు మీది ఉందో లేదో చెక్ చేసుకున్నాకే టెస్ట్ చేసుకోవాలి. కస్టమర్ మాస్టర్ క్రియేట్ చేసినా, ఎంక్వైరీ చేసినా, కొటేషన్ చేసినా, సేల్స్ ఆర్డర్ చేసినా, ఇన్బౌండ్ డెలివరీ చేసినా కంపల్సరీ ఇవన్నీ డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజరు, కస్టమర్ ప్రైసింగ్ ప్రొసీజరు, అలాగే సేల్స్ డాక్యుమెంట్ ఐఎన్క్యూటీ వారికి డాక్యుమెంట్ ప్రైసింగ్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. కంపల్సరీ చెక్ చేసుకున్నాకే టెస్ట్ చేసుకోవాలి. లేకపోతే ప్రైసింగ్ ప్రొసీజర్ కుడ్ నాట్ బి డిటర్మైన్డ్ అండ్ సపోర్టింగ్ లో మేజర్ ఎర్రర్ వస్తుందండి రియల్ టైం. సో కస్టమర్ ప్రైసింగ్ ప్రొసీజర్ ని క్రియేట్ చేసుకోవాలి. కస్టమర్ ప్రైసింగ్ ప్రొసీజర్ గోస్ టు ద కస్టమర్ మాస్టర్. When you create the customer master ECC XD01, customer is customer. HANA system lo customer is business partner. When you create the customer is business partner, two types business partner. First we need to select to the financial accounting data. We need to select to the sales data. So ECC ki HANA ki entirely different customer master create cheyadam. HANA lo business partner roles categories untadi, ECC lo undadandi. ఓన్లీ కస్టమర్స్ ఉంటుంది. అలాగే కస్టమర్ ఇస్ బిజినెస్ పార్ట్నర్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ డేటా చేస్తున్నప్పుడు రికన్సిలేషన్ అకౌంట్ అవుతుంది. రికన్సిలేషన్ అకౌంట్ ఈజ్ నాట్ ఎ జిఎల్ అకౌంట్, ఆల్టర్నేటివ్ జిఎల్ అకౌంట్. ఏ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలన్నా రికన్సిలేషన్ అకౌంట్ అవసరం. వెన్ యూ క్రియేట్ ద జిఎల్ అకౌంట్ రికన్సిలేషన్ మనం మాన్యువల్లీ చేస్తామండి. ఎఫ్ఎస్జి రియల్ టైమ్ లో మీరు చేయరు, ఎందుకంటే ఫైనాన్స్ వాళ్ళు మొత్తం జిఎల్ అకౌంట్స్ అన్ని అప్లోడ్ చేస్తారు కదా, మనం చేయవలసిన అవసరం లేదండి. సో ఇలా కస్టమర్ ప్రైసింగ్ ప్రొసీజర్ మనం కస్టమర్ మాస్టర్ చేస్తున్నప్పుడు కస్టమర్ ప్రైసింగ్ ప్రొసీజర్ ఇవ్వలేదా, ప్రైసింగ్ ప్రొసీజర్ వెన్ యూ క్రియేట్ ద ఎంక్వైరీ ప్రైసింగ్ ప్రొసీజర్ కుడ్ నాట్ బి డిటర్మైన్డ్ వస్తుంది. అలాగే డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ ఇవ్వలేదు అనుకోండి, ఐఎన్క్యూటీ వారికి వెన్ యూ క్రియేట్ ద ఎంక్వైరీ VA11 ఫస్ట్ ని ఎంటర్ అవ్వదండి, తీసుకోదండి సిస్టమ్. మేజర్ కన్ఫిగరేషన్ కస్టమైజేషన్ కి సపోర్ట్ కి మధ్య ఎర్రర్స్ లింక్ ఉంటుందండి, కన్ఫిగరేషన్ లింక్ ఉంటుంది. అది చాలా కీలక పాయింట్ అండి, చాలా సెన్సిటివ్ పాయింట్. సపోర్టింగ్ ఎర్రర్స్ లో రొటేటెడ్ గా సపోర్ట్ అయ్యే ఎర్రర్స్ ఇయనండి, రిపీట్ అవుతూ ఉంటాయి. దీన్ని ఇష్యూ షూట్ చేసాం, ట్రబుల్ షూట్ లో పట్టుకున్నావా, తర్వాత చాలా ఈజీ అండి, రిపీట్ అవుతూ ఉంటాయి సాధారణంగా. సో తర్వాత కస్టమర్ ప్రైసింగ్ ప్రొసీజర్ అండ్ డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ ని సేల్స్ ఏరియా లెవెల్లో అసైన్ చేయించుకో. సేల్స్ ఏరియా లెవెల్లో అసైన్ టు కస్టమర్ ప్రైసింగ్ అండ్ డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ అసైన్ చేసుకోవాలి. అండ్ ప్రైసింగ్ ప్రొసీజర్ ని అసైన్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ ఇనిషియేట్ కస్టమైజేషన్ అండి. దీంట్లో చాలా స్టాండర్డ్ పాయింట్స్ ఉంటాయి, కానీ సిస్టంలోకి వెళ్ళారు అవన్నీ మనం ఎస్ఐపీలో డిఫాల్ట్ గా ఉన్నాయి, అదే యూజ్ చేసుకున్నాం. కండిషన్ టైప్ ఉందండి, చాలా కండిషన్ టైప్స్ ఉంటాయి, అన్ని కూడా మనకు యూజ్ అవుతాయి, మనకు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదండి. కండిషన్ టైప్ టేబుల్స్, మనకి యాక్సెస్ సీక్వెన్స్ అన్ని స్టాండర్డ్ డిఫాల్ట్స్ ప్రతి ప్రొడక్ట్ కి ఉపయోగపడేలాగా ఎస్ఐపిలో డెవలప్ చేసేదండి. ప్రైసింగ్ అంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రైస్ అండ్ కాస్ట్. ఒక వస్తువు ప్రొడక్ట్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సోనీకి తయారు చేయాలి, సోనీకి ఎంత ఖర్చు అవుతుంది, ఆర్ఎం ఎంత, ఎస్ఎఫ్జి ఎంత, ఫినిషింగ్ గుడ్స్ ఎంత, దట్ ఈస్ కాల్డ్ రా మెటీరియల్ కాస్ట్. వెన్ యూ టాక్ అబౌట్ ద ఎస్ఏపి సిస్టమ్, ఎనీ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే ఆర్ఎం, ఎస్ఎఫ్జి, ఫినిషింగ్ గుడ్స్ తో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఒక ప్రొడక్ట్ సోనీకి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ టీవీ ఎంత తయారు చేయాలంటే మేబీ 55 ఇంచెస్ కానీ 60 ఇంచెస్ కానీ 1 lakh ఎంత ఉంటుంది. లేబర్ అవర్స్ ఎంత తీసుకుంటుంది, మిషన్ అవర్స్ ఎంత తీసుకుంటుంది, ప్రొడక్షన్ అవర్స్ ఎంత తీసుకుంటుంది. లేబర్ అవర్స్, మిషన్ అవర్స్, ప్రొడక్షన్ అవర్స్, సెకండరీ కాస్ట్. These are all things are goes to the CO module, controlling module. Controlling is useful for the internal reporting purpose and FI used for the external reporting purpose. That is called profit and loss account, balance sheet. And CO used for the internal reporting purpose, that is called cost elements, cost centers, profit centers, internal orders, whatever. So cost elements రెండు రకాలు ఉంటాయండి. కాస్ట్ ఎలిమెంట్స్, ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్స్, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్స్. ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్స్ అంటే మనం జిఎల్ అకౌంట్స్ చేసుకున్నాం, FS00 చేసిన ఆ ఇంటిగ్రేషన్ ఉపయోగపడతాయండి, ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్స్ ఉంటారు. దాన్ని ఎస్ఐపి ఎస్డిలో కోఫీ అంటారండి. కోఫీ కండిషన్ టైప్స్ అంటారు. కోఫీ అంటే ఫైనాన్స్ రిలేటెడ్ జిఎల్ అకౌంట్, అది నెక్స్ట్ వస్తుంది, దీంట్లో వస్తుందండి.
బేసిక్ ఫంక్షనాలిటీలు అకౌంట్ అసైన్మెంట్ కాస్టింగ్ వస్తే అక్కడ నేను మాట్లాడుతున్నాను దాని గురించి. నౌ టాక్ అబౌట్ ద సెకండరీ కాస్ట్ ఎలిమెంట్స్ అంటే ఒక వస్తువు తయారవడానికి నాట్ ఓన్లీ ఫైనాన్స్ రిలేటెడ్ చేయాలి, సెకండరీ రిలేటెడ్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్, దట్ ఈస్ కాల్డ్ సెకండరీ. ఒక వస్తువు తయారు కావాలి, లేబర్ అవర్స్ ఎంత, మిషన్ కి ఎంత టైం తీసుకుంటుంది, ప్రొడక్షన్ కి ఎంత టైం తీసుకుంటుంది, దాన్నే యాక్టివిటీ టైప్స్ అంటారు. టైప్ ఆఫ్ యాక్టివిటీస్ దట్ కెన్ బి ప్రొవైడ్ బై ద కాస్ట్ సెంటర్స్. కాస్ట్ సెంటర్స్ అంటే మనకి ఎఫ్ఐలో ఎక్స్పెన్సెస్ ఉంటాయి, సిఓలో దాని కాస్ట్ సెంటర్స్ ఉంటాయి. ఎఫ్ఐలో మనకి ఇన్కమ్ ఉంటుంది, సిఓలో దాన్ని ప్రాఫిట్ సెంటర్స్ అంటారు. దీస్ ఆర్ ఆల్ ఎఫ్ఐ అండ్ సిఓ. ఒకప్పుడైతే ఎఫ్ఐ సిఓ మాడ్యూల్ ఉన్నప్పుడు ఎఫ్ఐలో ఉన్న జిఎల్ అకౌంట్స్ అని సిఓలో ట్రాన్స్ఫర్ చేసే వరకు చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే మొత్తం జిఎల్ అకౌంట్స్ అని ఎఫ్ఎస్ చేసుకునేవారు. ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ డిఫరెంట్ ట్రాన్సాక్షన్ కోడ్లో చేసుకునేవారు. బట్ ధనా సిస్టమ్ లో FS00 జిఎల్ అకౌంట్స్, ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్స్, సెకండరీ కాస్ట్ అన్ని దీంట్లో చేసేస్తున్నారు. అది కంప్లీట్ ద టోటలీ ఎఫ్ఐ అండ్ సిఓ పార్ట్ అండి. ఇప్పుడు నౌ టాక్ అబౌట్ దీస్ ఆల్ థింగ్స్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్స్ అవసరం ఉంటుంది. ఒక వస్తువు తయారు కావాలంటే సెకండరీ కాస్ట్ ఎలిమెంట్స్, అదే లేబర్, మెషిన్, ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్స్, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్స్ అంటారు. ఈ కంపెనీ నేచర్ ఆఫ్ ద బిజినెస్ ఇస్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ ప్రొడక్ట్, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్స్ అనేది బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్ లో కానీ, ఫైనాన్షియల్ ప్రాజెక్ట్స్ లో కానీ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్స్ ఉండదు. ఎందువల్లండి? దట్ ఆల్ ప్రొడక్ట్ ఈజ్ నాట్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఆటోమొబైల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ సంబంధించి కాదు, సర్వీస్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ ఓన్లీ యూజ్డ్ ఫర్ ద ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్స్. సో ఇలా మనకి రియల్ టైం ప్రాజెక్ట్ లో మనం ఏ వస్తువు తయారు చేయాలన్నా ఈ యొక్క ప్రొడక్ట్ నేచర్ ఏంటి అనేది మనం జనరల్ గా తెలుసుకోవాలి, ఐడియా ఉండాలి. అదే సేల్స్ ఏరియా అంటే సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్ ఈజ్ రిలేటెడ్ టు ద ఎంఎం అంటే మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్. అక్కడే సెకండరీ కాస్ట్ ఎలిమెంట్స్ అనేది కనెక్ట్ అవుతుంది. డివిజన్ కూడా ఇన్వాల్వ్ అయింది దీంట్లో. ఎందుకంటే ఏ డివిజన్ ద్వారా ఏ సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్ ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ అయిన ప్రొడక్ట్ ఏంటి, సోనీ టీవీసా, సోనీ ల్యాప్టాప్సా, సోనీ మొబైల్సా, వాట్ ఎవర్ ప్రొడక్ట్ లో సోనీలో నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. డిపెండ్స్ ఆన్ ప్లాంట్. ఒక ప్లాంట్ వచ్చి టీవీస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది, ఒక ప్లాంట్ వచ్చి మొబైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఒక ప్లాంట్ వచ్చి అలాగే యాపిల్ అంతే, యాపిల్ ఐఫోన్స్ ఒక ప్లాంట్, యాపిల్ ట్యాబ్స్ ఒక ప్లాంట్, యాపిల్ ఇయర్ ఫోన్స్ ఒక ప్లాంట్, అలా డిపెండ్స్ ఆన్ ద ప్రొడక్ట్ అండి. సో దీని నేచర్ ఆఫ్ ద సెకండరీ బిజినెస్, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్స్ బిజినెస్ అంటారు మ్యానుఫ్యాక్చరింగ్. వెన్ యూ టాక్ అబౌట్ ద ఫైనాన్స్ మాడ్యూల్, ఎక్స్చేంజ్ రేట్స్ ఎం తీసుకుంటాం యావరేజ్, ఓన్లీ ఫైనాన్స్ రిలేటెడ్ యాక్టివిటీస్. నౌ సిఓ పార్ట్ వచ్చాక ఎక్స్చేంజ్ రేట్ అడుగుతుంది కొన్నిసార్లు. మనం ఎక్స్చేంజ్ రేట్ ఎం తీసుకోకూడదండి, పి తీసుకోవాలి. పి అంటే ఏంటండి? కాస్ట్ ప్లాన్. ఒక వస్తువు తయారు కావడానికి ప్లాన్ చేస్తున్నాం, ఎంత తయారవుద్ది. యాపిల్ ఫోన్ కి బేస్ వెర్షన్ 80,000 కాస్ట్ అమ్ముతున్నారు, ఎంత తయారవుద్ది. రా మెటీరియల్కి ఎంత? 10,000. లేబర్కి ఎంత? 10,000. ఓవర్ హెడ్స్కి ఎంత? 10,000, 30,000. జిఎస్టీలు అన్ని కలిపి 40,000, 80,000 ఫోన్ అమ్ముతున్నారు. అది ఎందుకంటే బ్రాండ్ ఎంబోడీస్, ఫ్రాంచైజీస్ అమ్ముకుంటారు దాన్ని. బ్రాండ్ చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుద్ది, బ్రాండ్ అమ్ముకుంటారు. దాంట్లో ఇద్దరు మీడియేటర్స్ ఉంటారు, యుఎస్ వాళ్ళకి వెళ్తుంది, చైనా వాళ్ళకి వెళ్తుంది. దాన్ని ఇండియా వస్తుంది, ఇండియా హోల్సేలర్, డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్కి వస్తుంది, దాన్ని అమ్ముతారు. సో ఇంతమంది చేతులు మారుతాయి. ఇన్ని ప్రాఫిట్స్ తీసుకుంటేనే ఆ ఫోన్ 80,000కి లాంచ్ అయ్యి మీకు మార్కెట్లో వస్తుంది. దీని వెనకాల నలుగురు తింటారండి మనీ. యాక్చువల్ ప్రొడక్ట్ కాస్ట్ 40,000, బట్ ఈ 40,000 ప్రాఫిట్ లో జిఎస్టీ 30,000, ముగ్గురు నలుగురు తింటారు మనీ. అదే ఏ ప్రొడక్ట్ కి, నాట్ ఓన్లీ ఫర్ యాపిల్, ఎనీ ప్రొడక్ట్. దీస్ ఆర్ ఆల్ కాల్డ్. అందుకే సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్ కి ఇక్కడ కస్టమర్ అండ్ డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ ని అసలు చేసుకుంటాం. దీన్నే ప్రైసింగ్ ప్రొసీజర్, డిటర్మినేషన్ ప్రొసీజర్స్ అంటారు. అందుకే ఒక కస్టమర్ ప్రైసింగ్ ప్రొసీజర్ చేయాలి, ఒక డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ చేయాలి, దాన్ని సేల్స్ ఏరియా లెవెల్ అసైన్ చేసుకోవాలి. యూ హ్యావ్ 2 sales organizations, you need to assign to 2 times. You have 3 MNs, you need to assign to 3. Definitely రియల్ టైమ్ లో మీకు 2-3 సేల్స్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి 100%. సో ప్రైసింగ్ అంటే, ప్రైసింగ్ ప్రొసీజర్ అంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ ద కాస్ట్ అండ్ ప్రైస్. వస్తువు తయారవడానికి 40,000 అంటే 40,000 ఇంటూ quantity 1 into 40,000. Calculation of price and cost is equal to 40,000. That is converted to the USD or euros or whatever. ఎక్కడ ప్రొడక్ట్ జపనీస్ యెన్ కరెన్సీలు తయారవచ్చు, చైనా కరెన్సీలు తయారవచ్చు.
So these are all called initiate of the business of the product pricing procedure. ఈ క్లయింట్ తో కంపల్సరీ ఈ ప్రాసెస్ల గురించి మాట్లాడాలి. క్లయింట్ కి ఫస్ట్ ఇనీషియల్ గానే బిజినెస్ ప్రాసెస్ క్లారిటీగా మాట్లాడాలి మీ క్లయింట్ తో. ఎందువల్ల అంటే క్లయింట్ మన మీద కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. హీ నోస్ సంథింగ్ బిజినెస్ ప్రాసెస్. సో బేసిక్ ఫంక్షన్స్. సో ఈ రోజు యూజర్స్ ఎవరైతే ఉండారో వాళ్ళ నేమ్స్ ఉండాలి, గుర్తుంచుకోండి. ఇది మారుతూ ఉంటాయి నేమ్స్ ఇక్కడ. ఇదిగో 10 యూజర్స్ ఉన్నారు ప్రాజెక్ట్ లో. మేబీ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ మాస్టర్ డేటా మేబీ 2 guys హ్యాండ్లింగ్ బేసిక్ ఫంక్షనాలిటీ మేబీ 2 guys అండ్ సేల్స్ అండ్ బిల్లింగ్ డాక్యుమెంట్ మేబీ 2 guys. అలా ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళ నేమ్స్ మెన్షన్ చేయాలి. పార్టిసిపేటెడ్ ఎస్, వాట్ ఈస్ ద టైమింగ్, అన్ని కూడా ఎవ్రీథింగ్ ఈస్ చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ. సార్ ఇట్స్ నాట్ రిలేటెడ్ ప్రైజింగ్. మాస్టర్ డేటా అనేది మనకి డేటా అండ్ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించింది సార్. అండ్ మెటీరియల్ మాస్టర్ డేటా కి సంబంధించి ఇన్ఫో అండ్ కండిషన్ మాస్టర్ డేటా ఎవరికి రిలేటెడ్ చెప్తారా సార్? సార్ మాస్టర్ డేటా రిలేటెడ్ అడుగుతున్నాను సార్ క్వశ్చన్. కస్టమర్ మాస్టర్ డేటా అనేది SD కి సంబంధించిన. ఫస్ట్ ఈ టాపిక్ క్లాస్ లో మాట్లాడండి. ఓకే ఓకే సార్. ఫస్ట్ ఈ టాపిక్ జాగ్రత్తగానండి. క్లాస్ లో మాట్లాడండి. ఎస్ సార్. ఇంకా మళ్ళీ Yes, sir. కావాలి. ఫస్ట్ ఇది కంప్లీట్ Oh. అయిపోయింది. ఓకే సార్. సడన్ గా అది ఎందుకు గుర్తొచ్చింది మీకు? టాపిక్ ఇది జరుగుతుంది. ఎస్ సార్. సో ఫైన్. సో ఫస్ట్ ఫాలో దిస్ టాపిక్. క్లాస్ లో మాట్లాడదాం. డెఫినెట్లీ మాట్లాడదాం. మీరు రెడీ ఉన్నారని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ కాన్సన్ట్రేట్ దీన్ని ఇచ్చేయండి. ఫస్ట్ క్రియేట్ వన్ డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ SY వర్క్షాప్ SY అండ్ కస్టమర్ ప్రైసింగ్ ప్రొసీజర్ అండ్ వై. ఇప్పుడు ఇది చేస్తున్నప్పుడు వేరే మాట్లాడడం కూడా డైవర్ట్ అయిపోతుంది. ఓకే మీరు అడిగిందని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ చెప్పానండి, మీరు ఆ రోజు క్లాస్కి వచ్చి ఉంటారు. సో క్రియేట్ వన్ డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్, క్రియేట్ కస్టమర్ ప్రైసింగ్ ప్రొసీజర్ అండ్ సేల్స్ ఏరియా లెవెల్లో SI సేల్స్ ఏరియా లెవెల్లో SI కస్టమర్ డాక్యుమెంట్ pricing procedure and pricing procedure determinations. So fine. ఎందుకంటే స్పెల్లింగ్ మిస్టేక్ పడిపోతూ ఉంటాయి, వేరే కాన్సన్ట్రేట్ డైవర్ట్ అయిపోతాయి. సో ఫైన్. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ బ్లూ ప్రింట్ ప్రైసింగ్ బ్లూ ప్రింట్. సో SD బ్లూ ప్రింట్
ఓకే, ఈ డాక్యుమెంట్ మాత్రం వీకెండ్స్ చదవాలి అందరూ కూడా. చూడండి, ఇప్పుడు నేను కాపీ చేస్తుంది వెరీ గుడ్ డాక్యుమెంట్. చూడండి ఇక్కడ క్లియర్ గా నేను ఏం చెప్పానో క్లియర్ గా ఉంది. ఎప్పుడైనా సరే ప్రాసెస్ డెప్త్ గా మీరు రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ లో మీరు ఆన్సర్ చేసే క్యాపబిలిటీ ఎలా వస్తుందంటే, కన్ఫిగరేషన్ డైరెక్ట్ చేయకూడదండి. ఫస్ట్ తీరి చదువుకోవాలి. ఫస్ట్ టైమే చేయాలి, తర్వాత నుంచి చేయవలసినంత టైం స్పెండ్ చేస్తుంది. చూడండి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత ఇక్కడ చూడండి, కండిషన్ రికార్డ్స్, టేబుల్స్, యాక్సెస్ సీక్వెన్స్, కండిషన్ టైప్స్, ప్రైసింగ్ ప్రొసీజర్. నేను చెప్పింది సేమ్ ఉంటుంది. ఈ మళ్ళీ కండిషన్ రికార్డ్స్ అంటే ఏంటి, టేబుల్స్ అంటే ఏంటి, యాక్సెస్ సీక్వెన్స్ అంటే ఏంటి, కండిషన్ టైప్స్ అంటే ఏంటి, మొత్తం క్లియర్ గా ఉందండి ఇక్కడ. అది మీరు జాగ్రత్తగా చదవాలి. ఒక 2 pages అండి అంతే, ఎక్కువ కాదు. ఈ 2 pages మీరు జాగ్రత్తగా చదవాలి. ఇప్పుడు వరకు ఈ రోజు చెప్పిన జస్ట్ టాపిక్, బ్లూ ప్రింట్. ఓకే, ఫైన్ ఫైన్, సేవ్ చేస్తాను. సో ఇక్కడ కస్టమర్ డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ S5 Sony document pricing procedure and customer pricing procedure Right. sales are distribution channel division document pricing procedure customer pricing procedure pricing procedure okay. సేల్స్ ఆర్గనైజేషన్ ఏంటి చెప్తారు ఒకసారి ఫాస్ట్ గా. ఎస్ ఏంటంటే చెప్తారు, SSC అండి, SSN, sir. SSN. ఓకే ఫైన్. డిస్ట్రిబ్యూషన్ ఛానల్ CX. CX, ఫైన్. అండ్ డివిజన్ Z1. Z1 కదండి. ఓకే. Yes, sir. డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ SY, కస్టమర్ ప్రైసింగ్ ప్రొసీజర్ SY, ప్రైసింగ్ ప్రొసీజర్ PR4G, PR4G. ఇదండి. ఓకే, సేవ్ చేసేస్తున్నాను. ఫైన్. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ షీట్ ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ సర్వర్లోకి వెళ్తున్నాను. ఇంప్లిమెంటేషన్, ఈ కస్టమైజేషన్ అయిపోయాక 10 minutes మీరు అడిగిన దాన్ని రిసీవ్. బేసిక్ ఫంక్షన్స్ అండ్ ప్రైసింగ్, ఫైన్. సో సర్వర్లోకి వెళ్తున్నాను.
PRO and fine. So sales and distribution, madam. Sales and distribution. ఈ మాస్టర్ డేటా అయిపోయింది. ఇక్కడ బేసిక్ ఫంక్షన్స్ లో ప్రైసింగ్ ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా స్టాండర్డ్స్. ఇక్కడ డిఫైన్ కండిషన్ టైప్, యాక్సెస్ సీక్వెన్స్, కండిషన్ టేబుల్స్ అండ్ ఫీల్డ్ క్యాటలాగ్ ఇవన్నీ కూడా స్టాండర్డ్స్ అండి. మనం ఏం క్రియేట్ చేయము. ఇక్కడ చూడండి ఇక ప్రైసింగ్ ఇన్ సేల్స్, టేబుల్స్ ఇన్ సేల్స్, టేబుల్స్ ప్రైసింగ్ సేల్స్ అండ్ కండిషన్ టేబుల్స్ ఫర్ డిస్ప్లే, క్రియేట్, చేంజ్ డిస్ప్లే ఏం మనం చేయమండి. ఇక్కడ ఒకసారి చూడండి కావాల్సి ఉంటే ఇక్కడ టేబుల్ ఇస్ క్రాస్ క్లైంట్ అంటే ఇది ప్రోగ్రామ్ తో లింక్ అయి ఉంటుంది. అంటే దీన్ని ఎవరు కూడా మార్చకూడదని అర్థం. దీన్ని ఎవ్వరూ ముట్టుకోకూడదండి. ఈ ఫీల్డ్స్ కానీ డిలీట్ చేయడం కానీ ఇక్కడ న్యూ ఎంట్రీస్ కి ఏది చేయకూడదు. ఇది ప్రోగ్రామ్ డిఫైన్ 244 ఫీల్డ్స్ ఉంటాయండి ఇక్కడ. ఇది కస్టమర్ మాస్టర్ ప్రోగ్రామ్ లింక్ అయి ఉంటుందండి. ఈ కస్టమర్ మాస్టర్ ప్రోగ్రామ్ తోనే బీడీస్ అప్లోడ్ చేస్తాడు ఆ పేపర్ అండి. టేబుల్ ఇస్ క్రాస్ క్లైంట్ అంటే మనం జస్ట్ చూడాలి, వదిలేయాలి. డిస్ప్లే అండి ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా టోటలీ కస్టమైజేషన్ ఎస్ఏపీ ప్రొడక్ట్ బేస్ డెవలప్ చేస్తారండి ఇవన్నీ కూడా. కండిషన్ టేబుల్, యాక్సెస్ సీక్వెన్స్, ఫీల్డ్ క్యాటలాగ్ ఇవన్నీ కూడా డిఫైన్ కండిషన్ టైప్స్ ఉందండి. మీ కండిషన్ టైప్ ఇదే, దీంతోనే ప్రాజెక్ట్ అంతా రన్ అవుతుంది. సెట్ కండిషన్ టైప్స్ ఫర్ సేల్స్. ఇక్కడ ఇంకా చూడండి 1000+ కండిషన్ టైప్స్ ఉన్నాయి. ప్రతి ప్రొడక్ట్ కి అప్లికబుల్ అవుతుంది. దీంట్లో మెయిన్ కండిషన్ టైప్ వచ్చి PR00కి పిఆర్. ఇక్కడ చూడండి PR00 ఎగ్జాంపుల్ చూపెడతాను చూడండి. ఇక్కడ ఈసీసీలో అయితే కండిషన్ టెక్నిక్ ఫర్ ఈసీసీలో హానా ఉంటుందండి. సో ఇక్కడ ప్రైస్ వచ్చి PR00, బి అంటే ప్రైస్, సి అంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ ద ప్రైస్ అండ్ కాస్ట్. నేను చెప్పింది ఇక్కడ టేబుల్స్ లో కనెక్ట్ అయింది చూసారా. ఇవన్నీ కూడా స్టాండర్డ్స్, క్లయింట్ స్పెసిఫిక్ అండి. మనం ముట్టుకోకూడదు. ప్రతి కండిషన్ టైప్ కి యాక్సెస్ సీక్వెన్స్ ఉంటుంది PR01. దాన్ని ప్రైస్ ఎలిమెంట్స్ అంటారు. ప్రతి యాక్సెస్ కండిషన్ టైప్ కి యాక్సెస్ సీక్వెన్స్ ఉంటుంది. ఇవన్నీ స్టాండర్డ్స్. ఏ ప్రొడక్ట్ కైనా దేనికైనా అప్లికబుల్ అవుతుంది ఎస్ఏపి సిస్టమ్ లో. దీంతోనే మొత్తం ప్రాజెక్ట్ అంతా రన్ అవుతుంది. కస్టమర్ మాస్టర్ క్రియేట్ అవుతారు, ఎంక్వైరీ అవుతారు, కొటేషన్ అవుతారు, సేల్స్ ఆర్డర్ అవుతారు, ఇన్బౌండ్ డెలివరీ అవుతారు, తర్వాత పీజే చేస్తారు, డెలివరీ చేస్తారు, బిల్లింగ్ డాక్యుమెంట్ చేస్తారు. అన్ని ఈ కండిషన్ టైప్స్ తోనే. ప్రైసింగ్ ఇస్ ఓకే అని వస్తుంది లాస్ట్ లో మనం సేవ్ చేస్తున్నప్పుడు, ఎంక్వైరీ, కొటేషన్ చేస్తున్నప్పుడు. సో దీస్ ఆర్ ఆల్ క్లయింట్ స్పెసిఫిక్ థింగ్స్ అండ్ సో ఇక్కడ మనం ఏమీ చేయమండి. ఇంకొంటే యాక్సెస్ సీక్వెన్స్ కూడా అంతే. సెట్ యాక్సెస్ సీక్వెన్స్, ఆప్టిమైజేషన్ ఆఫ్ యాక్సెస్ సీక్వెన్స్, టేబుల్ ఈస్ క్రాస్ క్లయింట్ ముట్టుకోవద్దని అర్థం ఉంది. మీరు ఏ విధంగా కూడా టచ్ చేయొద్దని చెప్తున్నారు ఎస్ఐపి. ఇవన్నీ కూడా స్టాండర్డ్స్ అండి ఎస్ఐపిలో. ప్రతి ప్రొడక్ట్ కి అప్లికబుల్ అయ్యేలా డెవలప్ చేసుకున్నారు. ఇప్పుడు మీకు చూపెట్టిన కస్టమైజేషన్ లో ఇవన్నీ కూడా మనం ఏమి చేయలేదు ఇక్కడ. సో మనం చేయవలసిందల్లా డిఫైన్ అండ్ అసైన్ ప్రైసింగ్ ప్రొసీజర్. ఈ పాయింట్ దగ్గర మనం చేస్తాం. ఇక్కడ ఫస్ట్ సెట్ ప్రైసింగ్ ప్రొసీజర్, సెట్ కస్టమర్ ప్రైసింగ్ ప్రొసీజర్, సెట్ ప్రైసింగ్ ప్రొసీజర్. ప్రైసింగ్ ప్రొసీజర్ లో కంట్రీ వైజ్ ఉంటుంది. జర్మన్, యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా, ఇండియా. సో చూడండి ఇక్కడ PR00 అనేది మేజర్ ఇక్కడ PR40. దాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ నార్మల్ గా ప్రొసీజర్, ప్రైసింగ్ ప్రొసీజర్. చూడండి పిఆర్. ప్రతి ప్రైసింగ్ ప్రొసీజర్ కి ఇక్కడ కండిషన్ కంట్రోల్, ప్రైస్ ప్రొసీజర్ కంట్రోల్ ఉంటుందండి. ఇక్కడ చూడండి ఇక్కడ ప్రైస్, బేస్ వాల్యూ, మెటీరియల్, కస్టమర్ డిస్కౌంట్, ఫ్రైట్ చార్జెస్, గ్రాస్ సేల్స్, స్టాండర్డ్ క్లయింట్ స్పెసిఫిక్. ఈ యొక్క PR40 కి ప్రతి కండిషన్ టైప్ ప్రైసింగ్ ప్రొసీజర్ కి కండిషన్ టైప్స్ ఉంటాయండి. ఇవన్నీ కండిషన్ టైప్స్. దీంతోనే మొత్తం ప్రాజెక్ట్ అంతా రన్ అవుద్ది. మనం ఏమి కూడా దీంట్లో ముట్టుకోకూడదండి. మనం వాళ్ళు ఇచ్చింది యూజ్ చేసుకోవాలి. PR40 అనేది స్టాండర్డ్. సో ఇక్కడ నౌ కస్టమర్ ప్రైసింగ్ ప్రొసీజర్ ఒక దాన్ని క్రియేట్ చేసుకోవాలి. వై అని చేస్తున్నానండి. వై ఆల్రెడీ ఉంది. ఇక్కడ న్యూ ఎంట్రీస్కి వెళ్ళి వై అని చేస్తున్నాను. ఇక్కడ మనది ఏంటంటే సోనీ కస్టమర్ ప్రైసింగ్ ప్రొసీజర్. మీరు న్యూ ఎంట్రీస్కి వెళ్ళి చేయండి. ప్రొసీజర్, ప్రైసింగ్ ప్రొసీజర్. సో ఫైన్, సేవ్ చేస్తానండి. సో దిస్ ఈస్ కాల్డ్ డిఫైన్ కస్టమర్ ప్రైసింగ్ ప్రొసీజర్. సేవ్ చేస్తానండి. Control C here, Control V here.
Control C here, Control V here. Fine. Enter చేస్తున్నాను. Customer pricing procedure goes to the customer master. సింగిల్ డిజిట్ లో తీసుకుంటుంది. అందుకు ఏంటంటే ఫ్యూ థింగ్స్ నేను డెలిట్ చేస్తున్నాను, మీకు ప్రాక్టీస్ కి కంఫర్టబుల్ గా ఉంటుందని. సో బేస్డ్ ఆన్ దట్ యూ హ్యావ్ టు యాక్ట్. సో తర్వాత డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్. దిస్ డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ యూజబుల్ ఫర్ ద sales document type INQT war. See here in this place we are going to create document pricing procedure SY Sony document pricing procedure. Sony document pricing procedure. Save చేస్తానండి. So define document pricing procedure. Define document pricing procedure. Save చేస్తానండి. So Control C here, Control V here. So here, Control C here, Control V here. So that's it. This is the second ultimate product improvement of the pricing calculation. So customer pricing goes to customer master, document pricing procedure goes to the document, sales document, assign document pricing procedure to order type. So enquiry, quotation, order, document pricing procedure, enquiry, you are going to give to the SY, you are going to give to the SY. వార్ 1 నేను వార్ 1 తీసుకున్నాను, మీరు ఏదైనా తీసుకోవచ్చు, వార్ కూడా తీసుకోవచ్చు, SY. సో సేవ్ చేస్తున్నాను. సో అసైన్ డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ అసైన్ డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ టు సేల్స్ డాక్యుమెంట్ టైప్. సేవ్ చేస్తున్నాను. Okay. సో సేల్స్ డాక్యుమెంట్ సేవ్ చేశానండి. సో లెట్స్ ద ఓపెన్ టు ద బ్లూ ప్రింట్ హియర్. Blueprint here. Bookshop blueprint. మీరు చేసుకోవాలి, మీరు ఇచ్చుకోవచ్చు. ఫైన్. సో ద సేవ్డ్ హియర్. Saved here. Saved here. Fine. Close these things. Document pricing procedure. Yes, I need someone. Fine. That back వస్తానండి. So assign document pricing procedure to billing type here. Assign document pricing procedure to billing type. Billing type అంటే
F2 ఇన్వాయిస్ ఉంటుంది. F2 ఇన్వాయిస్. బిల్లింగ్ టైప్ చూడండి, F2 ఇన్వాయిస్. డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ బిల్లింగ్ టైప్ కూడా ఇవ్వాలండి. అసైన్ డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ టు అసైన్ డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ టు procedure to billing time. Billing time. So, Control C here, Control V here. And Control C here, Control V here, close this one, close this one, close చేసేస్తానండి. ఇది క్లోజ్ చేసేస్తున్నాను. సో ఇది కూడా క్లోజ్ చేసేస్తానండి. బ్లూ ప్రింట్ ఒకసారి ఓపెన్ చేస్తానండి. సేవ్ చేస్తాం. ఇంకా ఇది ఇంకా మనం చేయాలి. ఇది తర్వాత చేద్దాం. ఇది క్లోజ్ చేస్తున్నాం. సో మనం ఇప్పుడు ప్రైసింగ్ ప్రొసీజర్ గురించి డిస్కస్ చేసాం. క్యాలిక్యులేషన్ ఆఫ్ ద ప్రైస్ అండ్ కాస్ట్. ప్రైసింగ్ ప్రొసీజర్ డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ క్రియేట్ చేసుకున్నాం అండ్ కస్టమర్ ప్రైసింగ్ ప్రొసీజర్ చేసుకున్నాం. డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ ని సేల్స్ డాక్యుమెంట్ ఇచ్చాం. కస్టమర్ ప్రైసింగ్ ప్రొసీజర్ కస్టమర్ మాస్టర్కి వెళ్ళిపోతే డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ ని సేల్స్ డాక్యుమెంట్ కి అసైన్ చేసి డాక్యుమెంట్ ప్రైసింగ్ కోసం బిల్లింగ్ డాక్యుమెంట్ F2 ఇన్వాయిస్ కి అసైన్ చేసి అదే ఇంతవరకు చేసి కన్ఫిగరేషన్ బ్లూ ప్రింట్. ఇది చదవండి బ్లూ ప్రింట్ అంతా. ఫైన్. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. సో క్లోజ్ ద థింగ్స్ హియర్. మేడం చెప్పండి ఒకసారి. మౌనిక మేడం మాట్లాడతారు. మేడం ఎస్ సార్. చెప్పండి. ఎస్ సార్. ఎస్ సార్. మీకు ఏ సార్ ఇది మాస్టర్ డేటా రిలేటెడ్ సార్. అంటే కస్టమర్ మాస్టర్ డేటా ఎస్డి రిలేటెడ్ అని చెప్పారు. అండ్ మెటీరియల్ మాస్టర్ డేటా ఎంఎం కి సంబంధించింది అన్నారు కదా. ఇది వన్ సెకండ్ సి వన్ సెకండ్. యా ఎస్ సార్. కస్టమర్ మాస్టర్ డేటా ఈజ్ ద ఎస్డి. ఎస్ సార్. Material master data, vendor or supplier master data, MM. G Yes, sir. finance వాళ్ళకి GL, asset, bank accounts, cost centers, profit centers. ఏ మాడ్యూల్స్ వాళ్ళకి మాస్టర్ డేటాస్ ఉంటాయి. మాస్టర్ డేటా ప్రాసెస్ వేరు, మాస్టర్ డేటా టెంప్లెట్ కాన్సెప్ట్ వేరు. నెక్స్ట్ చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? నెక్స్ట్ సిఎంఐఆర్ కస్టమర్ మెటీరియల్ ఇన్ఫో రికార్డ్ అండ్ కండిషన్ మాస్టర్ ఇవి రెండు రిలేటెడ్ చెప్తారా సార్? అంటే కండిషన్ మాస్టర్ డేటా ప్రైజింగ్ రిలేటెడా సార్? yes, definitely. Condition tables, condition fields, access sequence, field cache, totally pricing related. Because ఒక వస్తువు ప్రొడక్ట్ తయారు కావాలంటే ప్రైస్ ఎంత, కాస్ట్ ఎంత, ఆ ప్రొడక్ట్ ఏ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది, అదే ప్రైసింగ్ ప్రొసీజర్. అండర్స్టాండ్? అండ్ సిఎంఐఆర్ అంటే సార్? సిఎంఆర్ అంటే క్రెడిట్ మెమో రికార్డ్. Credit memo records and debit memo records, that and all goes to the next level వస్తుంది. ఓకే. అంతే. ఎస్ సార్. అది ఎస్. ఓకే సార్. ఓకే. ఎనీ డౌట్స్? ఎస్ సార్. నథింగ్ సార్. థ్యాంక్ యూ. కస్టమర్ మాస్టర్ డేటా ఎందుకు చేస్తారంటే బల్క్ డేటా. మన నాన్ ఎస్ఐపిలో ఉన్న కస్టమర్ మాస్టర్ ఎస్ఐపిలో ట్రాన్స్ఫర్ చేయడాన్ని బల్క్ డేటా అండి. కస్టమర్ మాస్టర్ డేటా టెంప్లెట్. But now talk about in the business process, customer master process అంటే సేల్స్, మార్కెటింగ్, బిల్లింగ్, పేమెంట్ వస్తుంది. కరెక్ట్ మేడం? ఎస్ సార్. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ తర్వాత కస్టమర్ ప్రాసెస్ చేసాక మాస్టర్ డేటా ప్రాసెస్ లో ఈ టాపిక్స్ 4 వస్తాయి. ఈ మాస్టర్ డేటా ప్రాసెస్ అయిపోయాక బేసిక్ ఫంక్షన్స్ లో ఫస్ట్ ఎలిమెంట్ ప్రైసింగ్. ప్రైసింగ్ అంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రైస్ అండ్ కాస్ట్. దీంట్లో నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి. మీరు అడిగింది అక్కడ వస్తుంది, ఒక లెవెల్లో వస్తుంది. ఓకే సార్. ఓకే మేడం? ఎస్ సార్.
ఓకే, జాగ్రత్తగా ఆ డాక్యుమెంట్ చదవండి, ప్రాక్టీస్ చేయండి, డౌట్స్ అన్ని నోట్ చేసి పట్టురండి. నెక్స్ట్ క్లాస్ ఇంకా కొద్దిగా కన్ఫిగరేషన్ చేసి నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. చాలా పెద్ద టాపిక్ అండి ఇది 8 క్లాసెస్ పడుతుంది మినిమం, ఇంకా 7 క్లాసెస్ పడుతుంది బేసిక్ ఫంక్షనాలిటీ, అంత పెద్ద టాపిక్. ఈ బేసిక్ ఫంక్షన్స్ లోనే 9-10 కంటెంట్స్ ఉన్నాయి, 9-10 కంటెంట్స్ ఉన్నాయి. సో చాలా పెద్ద టాపిక్ అండి, 2 వీక్స్ పడుతుంది. ఓకే, మేబీ నైస్ Yeah. వీక్. విల్ మీట్ మండే. థ్యాంక్ యూ వెరీ మచ్. Okay.